మా ఈ ఫంక్షన్కి వచ్చిన రాజకీయ ప్రముఖులకి అందరికీ ధన్యవాదాలండి. హలో కర్నూల్. 7 నెలల 15 రోజులైందండి ఇలా ఒక గ్యాదరింగ్ చూసి. జనవరిలో ఫిలిం మొదలుపెట్టిన దగ్గర నుంచి సినిమా తప్పితే వేరే ఏమీ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ నన్నా మిస్ అయ్యేమో కానీ నేను, మా క్రూ, మా టీం అంతా ఏ గంట కలిసి లేకుండా లేము. ఇంత కష్టపడి ఈ సినిమా చేసాం మీకోసం. ఆగస్టు 15న తప్పకుండా మీ అందరినీ రంజింప చేస్తామని నమ్ముతున్నాను. ఈ సినిమాకి 3 కీలకం అండి. ఏ స్క్రిప్ట్ అయినా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే విజువల్ అండ్ సౌండ్. బోస్ సార్ అండ్ మిక్కీ సార్ మీ ఇద్దరూ కలిసి చేసిన వండర్, హ్యాట్స్ ఆఫ్. అలాగే మొత్తం మా టీం అంతా అందరూ చెప్పారు ఇప్పుడు దాకా. నేను కూడా చెప్తే సొమ్మగారు గెండేస్తారు నన్ను, అసలు మాట్లాడలేను. కాబట్టి మా టీం అందరికీ 7 నెలల 15 రోజుల్లో ఇది చేయటానికి పరిగెత్తి, ఆ పరిగెత్తే క్రమంలో చిన్న చిన్న మనస్పర్ధలు అయ్యి ఏమన్నా వచ్చినా అందరికీ సభాముఖంగా సారీ చెప్తున్నాను. మనం అందరం ఫ్రెండ్స్, ఫ్యామిలీ. నెక్స్ట్ ఈ సినిమా సార్ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ గివ్ మీ ద ఆపర్చునిటీ. అందరూ మీరు సాఫ్ట్వేర్ టైకూన్ లేదంటే ఫాస్టెస్ట్ ఫిల్మ్ మేకర్ అది ఇది అంటున్నారు. కానీ విశ్వప్రసాద్ గారి గురించి అందరికీ తెలియదు ఒకటి చెప్తాను. సార్, ఐ సింప్లీ అడ్మైర్ యువర్ బిజినెస్ మ్యాథ్ క్యాలిక్యులేషన్, యువర్ స్ట్రాటజీ, ద వే యూ అప్రోచ్. ఇక్కడి నుంచి వచ్చిన ఆయనగా మీరు వీక్లీ వన్స్ ఒక 1 hour ఆన్లైన్ క్లాస్ మా కర్నూలు యూత్ అందరికీ చెప్తే అందరూ మీలాగే ఎదుగుతారు సార్. ఆ ఒక హెల్ప్ చేసి పెట్టండి. రవితేజ్ అన్నయ్య, ఎదిగేటప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉండాలి అలా ఉండాలని చాలా పుస్తకాలు చదివాను, చాలా వీడియోస్ చూశాను, ఇంక్లూడింగ్ జగ్గి వాసుదేవ్ గారి గురించి, వాళ్ళ గురించి. అవన్నీ కూడా ఇన్ఫర్మేటివే. మీతో గడిపిన ప్రతి క్షణం ఆ ఇన్ఫర్మేషన్ లైవ్లీహుడ్లో కనబడతా నాలో ఒక ఇండివిజువాలిటీని క్రియేట్ చేసింది అన్నయ్య. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. అండ్ భాగ్యశ్రీ బోర్సే, బీయింగ్ ఏ డెబ్యూటెంట్, వెల్కమ్ టు టాలీవుడ్ అని చెప్పాలి. బట్ తెలుగు అర్థమవుతుంది కదా, డబ్బింగ్ కూడా చెప్పావు. ఆల్రెడీ స్టార్ కదా, ఆల్ ద బెస్ట్. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో కన్క్లూడ్ చేస్తానండి. ఇక్కడ ఉన్న అందరికీ ప్రతి ఒళ్ళు మన లైఫ్ని జడ్జ్ చేసేది 2 రకాలుగా అండి, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. కాకపోతే నా ఎక్స్పీరియన్స్లో ట్రాఫిక్ సిగ్నల్లో ఎల్లో లైన్ లాగా ఒక ఎల్లో లైన్ ఉంది. అదేంటంటే సక్సెస్ అయినా కావలసిన పని చేయలేకపోతున్నాను అనే వెలితి. సరే బాగానే ఉన్నాం, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఇది చేద్దాం అది చేద్దాం అని అడిగితే తిడతారేమో అన్న ఒక హెజిటేషన్. 7 ఏళ్ళ తర్వాత కలిసిన ఒక ఫ్రెండ్, నా బావ హరీష్ శంకర్, నేను అడగకుండా నేను ఒక వెలితిలో ఉన్నానని గుర్తించి నన్ను తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు నిలబడి మాట్లాడేలా చేశాడు. బావా, జస్ట్ అంటే మన ఇద్దరం ఫోన్ కాల్ కూడా మాట్లాడుకున్న సంగతి ఎవరికీ తెలీదు. సభాముఖంగా టేక్ ఏ బావ్. ఆగస్టు 15 డెఫినెట్గా పండగ రోజు అండి. దేశానికి జెండా పండగ, మనకి మిస్టర్ బచ్చన్ పండగ. మా ప్రొడక్షన్ టీం అంతటికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పి ఇక్కడ మీకు చూపించి వెళ్ళిపోతాం. రమణ, రాహుల్, భాను, ప్రసన్న, వస్తున్నారు. రండి రండి. రామకృష్ణ, జస్ట్ 1 minute. రెస్ట్ లేకుండా పనిచేసిన మా కెమెరా డిపార్ట్మెంట్ అంతటికి, నైట్ లైటింగ్ కాల్ షీటు, పొద్దున షూటింగు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక చోట సెకండ్ యూనిట్, ఒక చోట పోస్ట్ ప్రొడక్షను, ఒక చోట షూటింగు, మేము ఈ 3 కోఆర్డినేట్ చేసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేఆర్కే గారు. ఎస్, ఒక సినిమా వెనకాల ఉండేటువంటి కష్టం ఏమిటో మనందరికీ తెలుసు. ముఖ్యంగా మనకి రవితేజ గారి సినిమా నేనింతేలోనే చూపించారు.